ఈ భూమిపై సైన్స్కు అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటిలో బిజిలీ మహాదేవ్ ఆలయం ఒకటి. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహదేవ్ మందిర్పై పిడుగుపడి ముక్కలైన శివలింగం తిరిగి మరుసటి రోజుకల్లా అతుక్కోవడం ఈ బిజిలీ మహదేవ్ మందిరం ప్రత్యేకత. అయితే పిడుగు తీవ్రతకు మందిరం మాత్రం చెక్కుచెదరదు. కేవలం శివలింగం మాత్రమే ముక్కలవుతుంది. మరుసటి రోజు ఆ గుడికి వెళ్లిన పూజారి తునాతునకలైన ఆ ముక్కలను ఒక్కచోటికి చేర్చి అభిషేకం చేస్తారు. మరుసటి రోజుకు ముక్కలైన శివలింగం తిరిగి యథారూపంలోకి వచ్చేస్తుంది. ఇది ఎలా జరుగుతుందో శాస్త్రజ్ఞులు కూడా ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. పూర్వం మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట. అక్కడి ప్రజలను, పశుపక్షులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారుతాడంట. సర్పంగా మారిన ఆ రాక్షసుడు బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తుంటాడు. దీంతో ఆగ్రహించిన ఈశ్వరుడ తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరించాడంట. రాక్షసుడు చనిపోతూనే పెద్ద కొండగా మారిపోతాడంట. అయితే ప్రజలకు ముప్పు పొంచి ఉండడంతో పరమశివుడు కూడా ఇదే కొండపై వెలిశాడు. అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించారట.